హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎంకే ట్యూటోరియల్స్. ఈరోజు ఈ వీడియోలో మనము మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా ముఖ్యమైన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాల గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియోస్ని చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అప్డేట్స్ మరియు జీకే క్వశ్చన్ల కోసము మన ఛానల్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ లింక్స్ ఉన్నాయి, అందులో కూడా జాయిన్ కాగలరు. అదేవిధంగా మన ఛానల్ ప్లేలిస్ట్లో 3D ఇమేజెస్తోని మనము ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ గురించి కొన్ని వీడియోలు చేయడం జరిగింది, దాన్ని కూడా చూడగలరు. ఇక సబ్జెక్ట్ విషయానికి వచ్చినట్లయితే భారత జాతీయ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, దీన్ని ఏర్పాటు చేసిన సంవత్సరం ఏంటంటే 1885లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీన్ని ఏర్పాటు చేసింది ఎవరంటే ఏవో హ్యూమ్ అనే ఆంగ్లేయ అధికారి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏర్పాటు చేసినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరున్నారంటే డఫ్రిన్, లార్డ్ డఫ్రిన్ అనే గవర్నర్ జనరల్ కాలంలో ఈ భారత జాతీయ కాంగ్రెస్ అనేది ఏర్పాటు కావడం జరిగిందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మరి దీని యొక్క నేపథ్యం ఏంటి? మరి ఆంగ్లేయ అధికారి భారత జాతీయ కాంగ్రెస్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే ఇంగ్లీష్ విద్యా విధానం వల్ల, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వల్ల అప్పటికే భారతదేశంలో ఒక నూతన మధ్యతరగతి మేధావి వర్గం అనేది ఆవిర్భవించడం జరిగింది. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళ యొక్క పాలనా విధానాన్ని నచ్చక వారిలో ఒక అసంతృప్తి అనేది ప్రారంభం కావడం జరిగింది. ఈ అసంతృప్తి అనేది ఎక్కడ తిరుగుబాటుకు దారితీస్తుందో అనే భయంతో ఏవో హ్యూమ్ అనేవాడు ఈ జాతీయ కాంగ్రెస్ను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఆ భారతదేశంలో ఉన్న ఉదార మేధావులు ఎవరైతే ఉన్నారో వారిని ఈ సమావేశాలకు ఆహ్వానించి వారి యొక్క అసంతృప్తికి తాత్కాలికంగా ఉపశమనం అనేది చూపించేసి తిరుగుబాటును తిరుగుబాటును రాకుండా చేయాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. దీనికి అతను ఏమని పేరు పెట్టుకున్నాడంటే రక్షక కవాట సిద్ధాంతము, సేఫ్టీ వాల్వ్ థియరీగా పెట్టుకోవడం జరిగింది. ఇదొకటి. మరి దీని ప్రకారము మరి మొదటి జాతీయ కాంగ్రెస్ సమావేశం ఎప్పుడు జరిగిందంటే 1885లో జరగడం జరిగింది. దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే ఉమేష్ చంద్ర బెనర్జీ. అంటే భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు ఎవరంటే ఉమేష్ చంద్ర బెనర్జీ, డబ్ల్యూసి బెనర్జీ. ఎక్కడ జరిగిందంటే బొంబాయిలోని గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో జరిగింది. సో జాతీయ కాంగ్రెస్ సమావేశాలు అనేవి ప్రతి సంవత్సరం జరపాలని చెప్పేసి నిర్ణయించుకొని ఇది ప్రతి సంవత్సరం కూడా చివరి నెల చివరి ఆదివారం, అంటే ప్రతి సంవత్సరము డిసెంబర్లో చివరి ఆదివారం ఏదైతే ఉన్నదో ఆ చివరి ఆదివారం ప్రారంభించి సమావేశాన్ని మూడు రోజుల పాటు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. ఈ విధంగా ఈ మొదటి జాతీయ కాంగ్రెస్ సమావేశం అనేది వచ్చేసి 1885 డిసెంబర్ నెలలో 28వ తేదీన స్టార్ట్ అయింది, ప్రారంభించడం జరిగిందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దీనికి హాజరైన ప్రతినిధుల సంఖ్య ఎంతమంది అంటే 72 మంది హాజరు కావడం జరిగింది. తర్వాత వేల లక్షల సంఖ్యలోకి వెళ్ళడం జరిగింది. మొదట 72 మంది దీనికి హాజరు కావడం జరిగిందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి తర్వాత జరిగిన ముఖ్యమైన సమావేశం చూసినట్లయితే ఇక్కడ 1887లో ఒక సమావేశం జరిగింది. ఇది 3వ సమావేశము. మరి దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే దీనికి బద్రుద్దీన్ త్యాబ్జీ అనే నాయకుడు అధ్యక్షత వహించడం జరిగింది. మరి స్పెషాలిటీ మనం చెప్పుకుంటే ఇతను ముస్లిం. అంటే మన క్వశ్చన్ ఏ విధంగా వస్తారు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మొదటి ముస్లిం ఎవరంటే బద్రుద్దీన్ త్యాబ్జీ. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఎక్కడ జరిగింది ఆ సమావేశం అంటే మద్రాసులో జరిగింది. ఏ సంవత్సరం అంటే 1887లో జరిగింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1888లో ఒక సమావేశం జరిగింది నెక్స్ట్ ఇయర్. మరి దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే జార్జి యూల్. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇతను ఆంగ్లేయుడు. అంటే జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరంటే మొదటి ఆంగ్లేయుడు ఎవరు, అధ్యక్షత వహించిన మొదటి ఆంగ్లేయుడు ఎవరు అంటే జార్జి యూల్ అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మొదటి ఆంగ్లేయుడు అనగానే ఏమనుకుంటారు, ఏవో హ్యూమ్ అని పెడతారు. ఏవో హ్యూమ్ అనేవాడు స్థాపించిండు, అతను కార్యదర్శిగా పనిచేశాడు కొన్ని సంవత్సరాల పాటు, కానీ అధ్యక్షత వహించలేదు. మరి అధ్యక్షత వహించిన మొదటి ఆంగ్లేయుడు ఎవరంటే జార్జి యూల్. అది ఏ సంవత్సరంలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశం అంటే 1888లో జరిగిన దానికి. మరి అది ఎక్కడ జరిగిందంటే అలహాబాద్లో జరిగిందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే 1891లో జరిగిన సమావేశానికి పి ఆనందాచార్యులు అధ్యక్షత వహించడం జరిగింది. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే తన మొదటి ఆంధ్రుడు, ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి. అంటే జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన మొదటి ఆంధ్రుడు అంటే పి ఆనందాచార్యులు. ఎక్కడ జరిగిన సమావేశం అంటే నాగ్పూర్లో జరిగింది. ఏ సంవత్సరం అంటే 1891. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి భారత జాతీయ కాంగ్రెస్లో కొన్ని చీలికలు రావడం జరిగింది. ఎక్కడ చీలిక వచ్చిందంటే సూరత్లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో చీలిక వచ్చిందంటే ఇక్కడ అతివాదులు మితవాదులు విడిపోయారు. ఈ సమావేశంలో
అతివాదులు మితవాదులు విడిపోవడం జరిగింది. ఎందుకు విడిపోయారంటే 1905లో బెంగాల్ విభజన సందర్భంగా తలెత్తిన ఉద్యమంలో ఆ ఉద్యమాన్ని ఏ విధంగా నడపాలనే విషయంలో భేదాభిప్రాయాలు వచ్చి అది తారాస్థాయికి ఈ సమయంలో తారాస్థాయికి చేరి వాళ్ళు విడిపోవడం జరిగింది. మరి ఇది ఎక్కడ జరిగిన సమావేశం అంటే సూరత్లో ఈ చీలిక అనేది రావడం జరిగింది. దీనికి అధ్యక్షత వహించింది ఎవరు ఈ సమావేశానికి అంటే రాస్ బిహారీ ఘోష్. ఏ సంవత్సరంలో జరిగిందంటే 1907. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా వస్తారంటే ఏ సమావేశంలో జాతీయ నాయకులు అతివాదులు మితవాదులు చీలిక వచ్చింది, అతివాదులు మితవాదులకు ఏ సమావేశంలో చీలిక అనేది జాతీయ కాంగ్రెస్లో చీలిక వచ్చింది అని అడుగుతారు. అంటే జాతీయ కాంగ్రెస్ అనేది ఎప్పుడు విడిపోయింది అని అడుగుతారు. ఎప్పుడు చీలిక వచ్చిందంటే 1907 సూరత్లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో చీలిక వచ్చింది. దానికి అధ్యక్షత వహించింది ఎవరంటే రాస్ బిహారీ ఘోష్ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. తర్వాత వాళ్ళు ఎప్పుడు మళ్ళీ కలిసిపోయారు, మితవాదులు అతివాదులు కలిసి మళ్ళీ ఎప్పుడు పనిచేయాలని నిర్ణయించుకున్నారు అంటే 1916లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మళ్ళీ వాళ్ళు కలిసిపోవడం జరిగింది. మరి ఇది ఎక్కడ జరిగిందంటే లక్నోలో జరిగింది. దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే ఏసీ మజుందార్, అంబికా చరణ్ మజుందార్. అంటే జాతీయ కాంగ్రెస్లో ఇక్కడ చీలిక వచ్చింది, మితవాదులు అతివాదులు విడిపోయారు. మళ్ళీ కలుసుకుంది ఎప్పుడంటే 1916లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మళ్ళీ కలుసుకోవడం జరిగింది. అది ఎక్కడ జరిగిందంటే లక్నోలో జరిగింది. దానికి అధ్యక్షత వహించింది ఎవరంటే ఏసీ మజుందార్, అంబికా చరణ్ మజుందార్ దానికి అధ్యక్షత వహించడం జరిగింది. అయితే ఈ అతివాదులు మితవాదులు మళ్ళీ కలిసిపోవడానికి ముఖ్యంగా కృషి చేసిన వ్యక్తి ఎవరు, కారకులు ఎవరంటే అన్బిసెంట్ కృషి చేయడం జరిగింది. ఎందుకంటే జాతీయోద్యమం వీక్ అయిపోతుంది, విడిపోతా అని చెప్పేసి ఈ అన్బిసెంట్ అనేవారు ఏం చేశారంటే మళ్ళీ వీళ్ళలో వీళ్ళు కలిసిపోవడానికి చాలా కృషి చేసి విజయం సాధించడం జరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఈ అన్బిసెంట్ గౌరవార్థము నాయకులు ఏం చేశారంటే మరుసటి సంవత్సరం జరిగిన జాతీయ కాంగ్రెస్ ఏదైతే ఉందో అనగా 1917లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశానికి ఈమెనే అధ్యక్షురాలు చేయడం జరిగింది. ఈ విధంగా భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన మొదటి మహిళ ఎవరంటే అన్బిసెంట్. ఎక్కడ జరిగింది ఆ సమావేశం అంటే కలకత్తాలో జరిగింది. మరి ఏ సంవత్సరంలో జరిగిందంటే 1917లో జరిగింది. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1921లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరికి ఎన్నికయ్యారంటే సిఆర్ దాస్ అనేవాడు అధ్యక్షుడిగా ఎన్నికవడం జరిగింది. ఇతను జైలులో ఉండి అధ్యక్షుడిగా ఎన్నికైన మొదటి వ్యక్తి అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఇది ఎక్కడ జరిగిందంటే అహ్మదాబాద్లో జరిగింది. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మహాత్మా గాంధీ అధ్యక్షత వహించిన ఏకైక జాతీయ కాంగ్రెస్ సమావేశం ఎప్పుడు జరిగిందంటే 1924లో జరిగింది. ఎక్కడ జరిగిందంటే బెల్గాంలో జరిగింది. ఈ బెల్గాం ఎక్కడ ఉందంటే కర్ణాటక రాష్ట్రంలో ఉంది. అంటే మహాత్మా గాంధీ అధ్యక్షత వహించిన ఏకైక సమావేశము బెల్గాం సమావేశము ఎప్పుడు ఏ సంవత్సరంలో జరిగిందంటే 1924లో జరిగిందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. తర్వాత వచ్చేసి 1925లో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరంటే సరోజిని నాయుడు గారు అధ్యక్షత వహించడం జరిగింది. ఈమె మొదటి భారతీయ మహిళ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అంటే భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మొదటి మహిళ అంటేనేమో అన్బిసెంట్, మొదటి భారతీయ మహిళ అంటేనేమో సరోజిని నాయుడు. ఎక్కడ జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశం అంటే కాన్పూర్లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశం. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1929లో లాహోర్లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షత వహించడం జరిగింది. మరి దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ ఇక్కడ పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని ప్రతిపాదించడం జరిగింది, ఇక్కడ ఆమోదించడం జరిగింది. దీని ప్రకారము ప్రతి సంవత్సరము జనవరి 26వ తేదీన దేశవ్యాప్తంగా పూర్ణ స్వరాజ్ దినోత్సవం జరపాలి, అంటే జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని చెప్పేసి ఇక్కడ తీర్మానించడం జరిగింది. సో దీనిలో భాగంగానే మొదటిసారి పూర్ణ స్వరాజ్ దినోత్సవం ఎప్పుడు జరిపారంటే 1930లో జరిపారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జనవరి 26న పూర్ణ స్వరాజ్ దినోత్సవం జరుపుకుంటూ వస్తున్నాం. సో అందుకే మనకు రాజ్యాంగం 1949లో అమలులోకి ఆమోదించుకున్నప్పటికీ దాన్ని అమలులోకి తీసుకొచ్చింది ఇప్పుడు 1950 జనవరి 26న అమలులోకి తీసుకురావడం జరిగింది. జనవరి 26నే ఎందుకు అమలులోకి మనం తీసుకురావడం జరిగింది అంటే దానికి మూలం ఇక్కడ ఉన్నది. ఎందుకంటే 1929లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో దేశవ్యాప్తంగా పూర్ణ స్వరాజ్ దినోత్సవం జరపాలని నిర్ణయించి ఎప్పుడు జరపాలంటే జనవరి 26న జరుపుదామని చెప్పేసి ఇక్కడ తీర్మానించుకున్నారు. సో ఆ రకంగా 1930 నుంచి జనవరి 20 వరకు ఒక స్పెషాలిటీ అనేది ఏర్పడింది. సో దాన్ని మనం అదేవిధంగా కాపాడుకోవాలనే ఉద్దేశంతో మన రాజ్యాంగాన్ని మనం 1949లో ఆమోదించుకున్నప్పటికీ కూడా జనవరి 26న అమల్లోకి తీసుకురావడం జరిగింది. దాని మూలం ఇక్కడ ఉంది. ఈ పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1931లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశం ఏదైతే ఉన్నదో కరాచీలో జరిగింది. దానికి అధ్యక్షత వహించింది ఎవరంటే వల్లభాయ్ పటేల్ దానికి అధ్యక్షత వహించడం జరిగింది. ఈ సమావేశంలో భగత్ సింగ్కు నివాళులు అర్పించడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే భారతీయులందరూ కూడా ప్రాథమిక హక్కులు అనేవి బ్రిటిష్ ప్రభుత్వం కంపల్సరీ కల్పించాలి అని చెప్పేసి ఇందులో తీర్మానించడం జరిగింది. ఇదొక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. తర్వాత జరిగిన 1936లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. ఇది ఎక్కడ జరిగిందంటే లక్నోలో జరిగింది. ఇక్కడ మొదటిసారిగా నెహ్రూ తన యొక్క సోషలిస్ట్ భావాలను ప్రవేశపెట్టడం జరిగింది.
సో ఈ రకంగా జాతీయ కాంగ్రెస్లో కొన్ని సోషలిస్టు భావాలు కూడా మెల్లిమెల్లిగా రావడం జరిగిందనే విషయాన్ని మనం చెప్పుకోవాలి. తర్వాత 1937లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశానికి కూడా అధ్యక్షత వహించింది ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షత వహించడం జరిగింది. ఇది ఎక్కడ జరిగిందంటే ఫైజ్పూర్లో జరిగింది. ఫైజ్పూర్లో ఈ సమావేశం 1937లో జరిగింది. ఇక్కడ మొదటిసారి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్ అనేది తన యొక్క అగ్రికల్చరల్ పాలసీ, వ్యవసాయ విధానాన్ని ప్రకటించడం జరిగిందనే విషయాన్ని మనం చెప్పుకోవాలి. తర్వాత వచ్చేసి 1938లో హరిపుర ఇక్కడ జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అధ్యక్షత వహించడం జరిగింది. మరి ఇక్కడ డిస్కస్ చేసిన ముఖ్యమైన విషయం ఏంటంటే స్వదేశీ సంస్థానాధీశులు ఎవరైతే ఉన్నారో, ప్రిన్స్లీ స్టేట్స్ యొక్క కింగ్స్ ఎవరైతే ఉన్నారో వారి అక్కడి ప్రజల యొక్క సమస్యల గురించి కూడా ఇందులో చర్చించడం జరిగిందనే విషయాన్ని మనం చెప్పుకోవాలి. ఇక్కడ జరిగిన సమావేశము 1938లో జరిగిన సమావేశంలో దానికి అధ్యక్షత వహించింది ఎవరంటే సుభాష్ చంద్రబోస్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 1939లో త్రిపురి, మధ్యప్రదేశ్లోని త్రిపురి జాతీయ కాంగ్రెస్ సమావేశానికి కూడా తిరిగి సుభాష్ చంద్రబోసే అధ్యక్షుడు ఎన్నిక కావడం జరిగింది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే మహాత్మా గాంధీ ఏమో భోగరాజు పట్టాభి సీతారామయ్యను బలపరచడం జరిగింది ఈ అధ్యక్ష పదవికి. అయితే అతని మీద ఎవరు ఎన్నిక కావడం జరిగిందంటే సుభాష్ చంద్రబోస్ అనేవారు ఎన్నిక కావడం జరిగింది. అయితే ఇక్కడ ఇది జీర్ణించుకోలేని మహాత్మా గాంధీ యొక్క అనుచరులు ఎవరైతే ఉన్నారో, ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ సమావేశ సమయంలో సుభాష్ చంద్రబోస్కు ఆటంకాలు సృష్టించడం వల్ల, సహకరించకపోవడం వల్ల సుభాష్ చంద్రబోసు బాహటంగానే మహాత్మా గాంధీని విమర్శించి జాతీయ కాంగ్రెస్ నుంచి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసి ఇతను ఇదే సంవత్సరం ఏం చేశాడు, ఫార్వర్డ్ బ్లాక్, ఇండియన్ ఫార్వర్డ్ బ్లాక్ అనే ఒక రాజకీయ పార్టీని స్థాపించడం జరిగింది. ఇండియన్ ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీని ఇదే సంవత్సరం సుభాష్ చంద్రబోస్ స్థాపించడం జరిగింది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే తర్వాత 1940లో జరిగిన రామ్గర్ ప్రాంతంలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశం ఏదైతే ఉన్నదో ఆ సమావేశంలో మహాత్మా గాంధీ వ్యక్తిగత సత్యాగ్రహాన్ని ప్రతిపాదించడం జరిగింది. దానికి అధ్యక్షత వహించింది అబుల్ కలాం ఆజాద్. వీరు ప్రతిపాదిస్తే వీళ్ళు దాన్ని ఆమోదించడం జరిగింది. ఈ రకంగా భారతదేశంలో మొదటిసారి వ్యక్తిగత సత్యాగ్రహాన్ని ప్రారంభించిన వ్యక్తి ఎవరంటే ఆచార్య వినోబా భావే. ఇది మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా 1946లో జాతీయ కాంగ్రెస్ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించినాడు, జేబీ కృపలాని. అంటే ఒక రకంగా మనకు భారతదేశం స్వాతంత్ర్యం పొందే నాటికి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరుండేవారంటే కూడా జేబీ కృపలాని. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 1946లో అధ్యక్షుడు అయ్యాడు. అతనే 47 కూడా అతనే ఉన్నాడు. జేబీ కృపలాని అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇది ముఖ్యమైన పాయింట్స్ ఫ్రెండ్స్. అయితే ఇంకోటి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే జాతీయ కాంగ్రెస్ అనేది 1885లో ప్రారంభమైతే కంటిన్యూస్గా జరిగినాయి. అయితే ఒక 1930లో బ్రేక్ వచ్చింది. 1930లో జాతీయ కాంగ్రెస్ సమావేశం అనేది జరగలేదు. తర్వాత మళ్ళీ 1931 నుంచి మళ్ళీ కంటిన్యూ అవ్వకుండా 1941 నుంచి 45 వరకు కూడా జాతీయ కాంగ్రెస్ సమావేశాలు జరగలేవు. ఎందుకంటే ముఖ్యమైన నాయకులందరూ కూడా జైల్లో ఉండడం వల్ల ఈ సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరాలలో జాతీయ కాంగ్రెస్ సమావేశం జరగలేదు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే 1885లో జాతీయ కాంగ్రెస్ ఏర్పడితే ఎక్కడ బ్రేక్ వచ్చింది, 1930లో మాత్రం సమావేశం జరగలేదు. తర్వాత మళ్ళీ బ్రేక్ ఇప్పుడు వచ్చింది 1941 to 45 ఈ మధ్యలో కూడా మళ్ళీ సమావేశాలు జరగలేవు. ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మరిన్ని ఇటువంటి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.